changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై దినవృత్తాంతాల 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. రాజైన ఆసా విషయంలోనూ యోధా విషయంలోనూ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అయినప్పటికీ వారు దేవుని అనుసరించే విషయంలో బలహీనంగానే ఉన్నారు. ప్రభు మార్గాల్లో వారి పాదాలు త్రొట్టిల్లాయి, వారి మనసులు నిలకడగా లేవు. అందుకే ప్రభువు వారిని హెచ్చరించాడు, మీరు నాతో ఉంటే నేను మీతో ఉంటాను, మీరు నన్ను విడిచిపెట్టేస్తే నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను అని అన్నాడు. వారి పొరుగు రాజ్యాన్ని దేవుడు ఉదాహరణగా చూపించాడు. వారు ఎంతగా తమ ప్రభువు మీద తిరుగుబాటు చేశారో, అయినప్పటికీ వారు పశ్చాత్తాపపడినప్పుడు ప్రభువు వారిని ఎలా కనికరించాడో తెలియజేశాడు. వారిని తన మార్గాల్లో స్థిరపరచి నీతి విషయంలో వారిని బలవంతులుగా చేయాలని దేవుని ఉద్దేశం. ఆ విధంగానే మన విషయంలో కూడా ఆయన తలస్తున్నాడు. కాబట్టి స్తుతికి పాత్రుడైన దేవుణ్ణి మన పూర్ణ బలంతో సేవిద్దాం. దేవుణ్ణి సేవించడం యోగ్యమైన కార్యంగా మనం ఎంచితే అలాంటి సేవ సంపూర్ణమైనదని గ్రహించాలి. మంచి తీర్మానంతోనూ వివేకంతోనూ ఆయనను సేవిస్తే ఆ ప్రభు పనిలో మనకు మంచి బహుమానం లభిస్తుంది. ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదని మనకు తెలుసు. అశ్రద్ధతో పనిచేస్తే మనకు బహుమానం దొరకదు. పూర్ణ మనసుతో మనలను మనం దేవుని పనికి అప్పగించుకుంటే మనం గొప్ప అభివృద్ధిని చూస్తాం. భయంకరమైన తుఫాను లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ లేఖన భాగం నాకు అందింది. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఈ వాక్యం నాకు అందినప్పుడు నేను నా బలాన్నంతటిని కూడదీసుకొని ఒడ్డుకు చేరతానన్న మహిమాయుక్తమైన నిరీక్షణతో నా పనిని తిరిగి ప్రారంభించాను. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నువ్వు అధైర్యపడకు. దేవుడు ఉన్నాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. దేవుని వెంబడించు, దేవుని వాక్యానుసారంగా జీవించు. దేవుడు ఖచ్చితంగా నీ కార్యము సఫలమగునట్లుగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు. ఉదయకాల సమయం మరొక మరని పాదాల చెంత మోకరించి విధంగా ప్రార్థించడానికి నీవిచ్చుచున్న కృప కొరకే వందనాలు తండ్రి. అందరి మాటలు వింటున్నారు, విన్న వారి ప్రతి ఒక్కరి జీవితాల్లో మాటలు నెరవేర్చబడినట్లుగా ఈ దినమంతా వారి జీవితాల్లో ప్రభా అధైర్యపడక, నిరాశపడక, నిస్పృహలక అయా ప్రభ నిరీక్షణ లేని స్థితికి దిగజారిపోకుండా ధైర్యముతో అయా ప్రభ వారి ముందున్న కార్యాన్ని సఫలమగునట్లుగా మీరే అద్భుతాన్ని జరిగించండి. వారు ఏ పని తలపెట్టినా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటుండగా అయా వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చి తద్వారా మీరే మహిమ పొందుకోనమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. Changing me